కేటీఆర్ ఫ్యామిలీ మరోసారి ఢిల్లీ వెళ్లింది. కవితను బెయిల్ పై బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్తారని సమాచారం. రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి. అయితే ఇప్పటికే ఢిల్లీకి కేటీఆర్, గంగుల, హరీష్ కూడా చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి కవిత హెల్త్ ఇష్యూస్ వల్ల రేపు బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్ ప్రియా, చూడాలి మరి ఇక రేపు. ఎందుకంటే ఆమె వారం రోజుల క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కి హెల్త్ చెకప్ కోసం వెళ్ళింది. ఆమెకి ఇప్పటికే బీపీ, షుగర్ ఉన్నట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. దాదాపుగా 165 రోజుల నుంచి కూడా తిహార్ జైల్లోనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. సో ఇక ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రేపు మరొకసారి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి సో ఇక రేపు ఖచ్చితంగా కవిత తరపున న్యాయవాదులు ఆమె యొక్క హెల్త్ కండిషన్స్ పైన వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా ఇదా అనేది కూడా మనకి రేపు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక కొద్దిసేపటి క్రితమే ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీళ్ళు ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ వెళ్ళారు. ప్రస్తుతం ఢిల్లీలోనే వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. వీరితో పాటుగా ఈరోజు రాత్రి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. సో ఇక మొదటిసారి అంటే ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవిత తరపున బెయిల్ పిటిషన్పై అనేక సార్లు వాదనలు జరిగినప్పటికీ కూడా ఎన్నడూ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్న దాఖలాలు లేవు. కానీ ఈరోజు మాత్రం చాలా ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు కూడా వెళ్తున్నారు కాబట్టి సో రేపు కొంత బెయిల్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో చూడాలి మరి రేపు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పుడు ఆమె చాలా కింగ్ పింగ్గా ఉన్నదని చెప్పేసి ఇప్పటికే ఈడీ, సిబిఐ కూడా భావిస్తుంది కాబట్టి మరి ఇక ఆమెకి బెయిల్ వస్తుందా రాదని కూడా మనకి క్లారిటీ రావాల్సింది. కానీ ఆమె యొక్క హెల్త్ కండిషన్స్ పైనే రేపు ప్రత్యేకించి ఇటు కవిత తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చింది కాబట్టి సో ఆయన యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా మరొకసారి ఇచ్చారు కాబట్టి సో దాన్ని కూడా మరొకసారి కవిత తరపున కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, రైట్ సైదులు, అయితే ఇప్పటికే కేటీఆర్, హరీష్, గంగుల ముగ్గురు కూడా ఢిల్లీకి చేరుకున్నారు కదా. సో కవితతో ములాఖత్ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఎస్ ప్రియా, రేపు ఖచ్చితంగా ఉదయం 10 గంటల సమయంలో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితతోటి ములాఖాత్ కానున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా ఇక ఎంతమంది వెళ్తారనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకరే వెళ్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే వారం రోజుల క్రితము ఆమె యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఆమె బీపీ, షుగర్ లెవెల్తో బాధపడుతున్నారు కాబట్టి ఢిల్లీ ఎయిమ్స్లో ఆమెకి వైద్యులు కూడా చికిత్స చేసి వెంటనే మళ్ళీ తిహార్ జైలుకి కూడా అధికారులు తీసుకొచ్చారు కాబట్టి ఆ సమయంలో అత్యవసరంగా ఇక్కడ హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళి ఆమెకి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు హరీష్ రావు. సో ఆమెతో కూడా ములాఖాత్ అయ్యారు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఆమె 10 కేజీల బరువు వరకు కూడా తగ్గిందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు, కేటీఆర్ కూడా చెప్పారు. ఆమె ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ యొక్క సొంత బ్రదర్ కేటీఆర్ చెప్తున్నారు. వారి బంధువులు కూడా అదే చెప్తున్నారు. అయితే 165 రోజుల నుంచి కూడా వాళ్ళ యొక్క ఎవరైతే కేటీఆర్ బావ అనిల్ ఉన్నారో అనిల్ కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఇటు కవిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఒక అధికారులతోటి మాట్లాడి ఆమెకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు అక్కడ దగ్గరుండి మరి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సరే ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం రేపిందని తెలుసు, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఖచ్చితంగా ఇక ఈ కేసులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికీ 4 సార్లు కూడా సుప్రీంకోర్టులో కవిత తరపున లాయర్లు ఆమె యొక్క వాదనలు వినిపించారు. ఆమె యొక్క హెల్త్ కండిషన్స్ పైన పదే చెప్తూ వస్తున్నారు. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, ఆమెకి బీపీ, షుగర్ లాంటివి
తలెత్తుతున్నాయి కాబట్టి సో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆమె యొక్క వాదనలకు సంబంధించి వాయిదా పడుతూ వస్తున్నాయి కాబట్టి సో రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు. సో దాంతో పాటుగా ఇక ఈ రోజు వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్తో పాటుగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని సమాచారం ఉంటుంది కాబట్టి సో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి బెయిల్ వస్తుందని చెప్పేసి కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్ సైతులు, అలాగే అంటే హెల్త్ కండిషన్స్ బేస్ చేసుకుని రేపు బెయిల్ ఇవ్వాల్సి వస్తే కనుక బీపీ షుగర్తో పాటు ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నట్లు కవిత హెల్త్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? వాస్తవంగా ఆమె యొక్క హెల్త్ కండిషన్ సంబంధించి ఇంతవరకు బీపీ షుగర్ లెవెల్స్తో బాధపడుతున్నారని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు తప్ప వైద్యులు మరి అలాంటి సమస్య ఉన్నదా లేదా అని చెప్పేసి కూడా మనకి ఇంతవరకు బయటికి ఎప్పుడు కూడా ప్రకటన చేయలేదు. ఓన్లీ ఒక కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ కవితతో అయినప్పుడు మాత్రమే వారు బయటకు వచ్చి కవిత ఇలా బరువు తగ్గిపోయారు, ఆమె బీపీ షుగర్ లెవెల్తో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారే తప్ప ఇంతవరకు వైద్యులు కూడా ఎప్పుడు కూడా ప్రకటన చేయలేదు. మరి ఒకవేళ ఈడీ రేపు ఏం చెప్తుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. నిజంగా ఆమెకి బీపీ షుగర్ లెవెల్స్తో బాధపడుతున్నారా ఏంటనేది కూడా ఈడీ తరపున లాయర్లు కూడా రేపు సుప్రీంకోర్టులో మరి ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. ఒకవేళ ఆమెకు అటువంటి సమస్యలు ఏమీ లేవంటే మాత్రం ఈసారి కూడా బెయిల్కి సంబంధించి మరి కొంత ఆసక్తిగా మారింది. వస్తుందా అనేది కూడా మనకి కొంత స్పష్టత రావాల్సింది. ఏదేమైనా సరే రేపు మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కూడా దీనిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఇటు ఢిల్లీ ఆల్రెడీ కేటీఆర్ వెళ్ళారు కాబట్టి ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇటు కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా సీనియర్ న్యాయవాదులతోటి ఒకసారి మంతనాలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు రాత్రి ఖచ్చితంగా సీనియర్ న్యాయవాదులతోటి కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్తో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీనియర్ న్యాయవాదులతోటి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులతోటి మంతనాలు జరిపే అవకాశం కనిపిస్తుంది. రేపు ఏ బెంచ్ మీదకి ఇప్పుడు ఏమొక వాదనలు రాబోతున్నాయి, ఎవరు దీనిపై తీర్పు చెప్పబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ కూడా మనకి తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు యొక్క ఈమె కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పుడు ఈమె ఏ బెంచ్ మీదకి వస్తుంది, ఎప్పుడు ఏ టైంకు ఆమె వాదనలు ఉంటాయనేది కూడా మనకి ఆ స్టేటస్ తెలుస్తుంది. కాబట్టి సో ఇక దీనిపై ఎప్పటికప్పుడు ఇటు ఢిల్లీలో కేటీఆర్ కూడా ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో చూడాలి మరి రేపు బెయిల్కి సంబంధించి కవితకు వస్తుందా అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.